శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, చేతబడి నివారణ, విదేశీ ప్రయాణం, పెళ్లి, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9666965577. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారి భవిష్యత్తులో జరగబోయేది తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఇదే. అయితే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, వీరు జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు, అలాగే ఈ రాశి వారి పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది, ఏ రంగంలో వీరు బాగా రాణిస్తారు, వీరి ఇష్టాయిష్టాలు ఏమిటి, అదేవిధంగా ఈ రాశివారు జీవితంలో అదృష్టయోగాన్ని పొందటం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో అనేక విషయాల గురించి చెప్పారు. ఈయన తన దివ్య జ్ఞానంతో ఎన్నో విషయాలను కాలజ్ఞానంలో పొందుపరిచారు. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫాల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందిన వారు అవుతారు. ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే రాజకీయ రంగంలో బాగా రాణించగలుగుతారు. ఎందుకంటే సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అలాగే ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా సరే నాయకులుగా ఎదగగలుగుతారు. దానికి గల కారణం వీరికి జన్మతహా ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలే. వీరు ఎటువంటి సమస్యలనైనా సరే సులభంగా పరిష్కరించగలుగుతారు. ముఖ్యంగా వీరు ఏదైనా విషయంలో ముందడుగు వేసి ఆలోచిస్తే ఆ సమస్యకు గల పరిష్కారం సులభంగా గ్రహిస్తారు. అలాగే వీరు ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటారు. ఎవరితో అయినా సరే సులభంగా కలిసిపోతారు. అలాగే ఈ రాశి వారికి ఆత్మాభిమానం అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఆవేశం అధికంగానే ఉంటుంది. దీని వలన కొన్ని సందర్భాల్లో తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఆవేశాన్ని తగ్గించుకోవడం మంచిది. అలాగే ఈ రాశి వారు ఇతరుల బాధ్యతలను కూడా తమ నెత్తిన పెట్టుకుని మోస్తారు. దీని వలన ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనలో బాధపడుతూ ఉంటారు. అలాగే వీరికి కోపం ఎక్కువగా వస్తుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. ఈ రాశి వారి విచిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతుంటారు. అందువలన ఎదుటివాని తప్పులు పట్టడం, న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ వారితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ రాశివారు ఎవరు ఏ తప్పు చేసినా క్షమిస్తారు. వీరికి క్షమాగుణం ఉంటుంది. అలాగే వీరు ఏదైనా మంచి పని చేస్తే దానిని ప్రచారం చేసుకోరు. చూడడానికి కఠినమైన స్వభావం కలిగిన వారుగా ఉంటారు. కానీ వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపు చాలా అసాధ్యం. వీరు ఎవరికీ భయపడరు. అలాగే వీరు ఏదైనా విషయంలో ఒక నిర్ణయానికి వస్తే వారి నిర్ణయాన్ని మార్చడం చాలా కష్టం. అలాగే వీరికి స్వాభిమానం, పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడూ ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనూ నిరాశపడరు. గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా నమ్మకపోయినా లెక్క పెట్టకుండా తమ అంచనాలకు తగినట్లుగా పనులను పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోతారు. చెప్పాలంటే వీరు చేసే ప్రతి పని 100కి 90% విజయవంతంగా పూర్తి అవుతాయి. అయితే ఈ రాశి వారు ఎక్కువగా సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధీకులు, స్త్రీల వలన నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా అజ్ఞాతవాసం, అలాగే వారికంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని ఆశ్రయించడం వంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వీరు సంస్థల స్థాపన, వ్యాపార విస్తరణ ధ్యేయంగా పనిచేస్తారు. అలాగే ఈ రాశిలోని ఉద్యోగులు వారి విధుల పట్ల స్పష్టమైన వైఖరిని, అవగాహనను కలిగి ఉంటారు. అలాగే వీరు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలో అయినా సరే వాళ్లే స్వయంగా నిర్ణయాలను తీసుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్ళకి ఏ పని అప్పచెప్పినా చాకచక్యంతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వీరికి ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం బాగా తెలుసు. లోక జ్ఞానాన్ని కలిగి ఉంటారు. కానీ
కొన్ని సందర్భాల్లో లౌక్యం తెలియనట్లుగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. ముఖ్యంగా ఈ రాశివారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నా జీవితంలో మరింత పురోగతి సాధించాలని నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఇలా శ్రమించడం వలన కొన్ని సందర్భాల్లో సుఖవంతమైన జీవితాన్ని కూడా దూరం అవుతూ ఉంటారు. ఈ రాశివారు వ్యక్తిగత ప్రతిష్టకు అధిక ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. వంశ ప్రతిష్టకు, కులగౌరవానికి ప్రాధాన్యతనిస్తారు. అలా అని ఇతర కులాలను, మతాలను, వర్గాలను ద్వేషించరు. మనుషులందరినీ సమానంగా చూస్తారు. సమాజంలో అన్ని వర్గాలు సమానం అనే భావన కలిగి ఉంటారు. వీరు డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారం వంటి విషయాలకు అంత విలువ ఇవ్వరు. కానీ కీర్తిదాహము, ప్రచారకాంక్ష అనే విషయాల్లో మాత్రం లొంగిపోతారు. అలాగే వీరు జీవిత భాగస్వామి విషయంలో ఒక ప్రత్యేక ధోరణి కలిగి ఉంటారు. ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ప్రేమదేవతలాగా ఆరాధించాలని కోరుకుంటారు. కానీ త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దీనివలన జీవిత భాగస్వామి వీరు ఆశించిన విధంగా లేకపోతే ఏదో కోల్పోయినట్లు బాధపడతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువ శాతం సింహరాశి వారికి వివాహ జీవితం అంత సంతృప్తిగా ఉండదు. ఎందుకంటే జీవిత భాగస్వామి ఎంత అర్థం చేసుకుని వీరితో సన్నిహితంగా ఉండాలనుకున్నా వీరు వారి నుండి ఇంకా ఏదో కావాలి అని కోరుకుంటూ ఉంటారు. దీని వలన కొన్ని సందర్భాల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో వీరు ఆలోచించి ప్రవర్తించడం మంచిది. అలాగే ప్రథమ సంతానం విషయంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యాపరంగా మంచి ప్రావీణ్యం ఉంటుంది. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుకుంటారు. కుటుంబ బాధ్యతలు అన్నింటినీ చక్కగా నెరవేర్చుకుంటారు. అలాగే ఈ రాశి వారు వైద్య, న్యాయ వృత్తుల్లో బాగా రాణిస్తారు. అలాగే పొలిటికల్ రంగంలోనూ, టెక్నికల్ అడ్వైజర్ గాను, టీమ్ లీడర్ గాను బాగా రాణిస్తారు. అంతేకాకుండా ఉపన్యాసం ఇవ్వడం, సాహిత్యము, శాస్త్రబోధన, సాంకేతిక విద్య వంటి వాటిలో కూడా బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహర్దశలు యోగిస్తాయి. శని దశ కూడా బాగానే ఉంటుంది. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. అయితే వీరు 2 విషయాలను మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి. అలాగే వీరి ఉద్దేశాలు గొప్పవైనా సరే కొన్నిసార్లు ఆచరణలో పెట్టడం అనేది కష్టమవుతుంది. ఆ విషయాన్ని గ్రహించుకొని నడుచుకోవాలి. అలాగే వీరికి అనారోగ్య సమస్యలంటూ ఏమీ ప్రత్యేకంగా ఉండవు. సాధ్యమైనంత వరకు ఆరోగ్యంపై సంపూర్ణ శ్రద్ధను కలిగి ఉంటారు. దీనివలన ఆరోగ్య పరిస్థితులు ఎప్పుడూ మెరుగుగా ఉంటాయి. సింహరాశి వారు జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి. అలాగే గురువారం రోజున దత్తాత్రేయుని దర్శనం చేసుకుని దత్తాత్రేయుని ముందు ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ప్రతినిత్యం సుందరాకాండ పారాయణం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా నారింజ, ఎరుపు, ఆకుపచ్చ రంగులు వీరికి బాగా కలిసి వస్తాయి. కాబట్టి ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు, ఏదైనా మంచి పనులను ప్రారంభించేటప్పుడు ఈ రంగు వస్త్రాలను ధరించడం మీకు మేలు చేస్తుంది. ఈ రాశివారు గ్రహదోషాలను తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే శనివారం రోజున పాలు, బియ్యం, వీలైతే వెండి వంటివి దానం చేయడం ద్వారా మీకున్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోతాయి. అలాగే మెడలో కాకి రంగు దారానికి రాగి నాణం తగిలించి ధరించడం మీకు అదృష్టం తెస్తుంది. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి పూజించండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా తొలగిపోతుంది. అలాగే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానునికి ప్రతినిత్యం నమస్కారం చేస్తూ ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా అంతా శుభం కలుగుతుంది. సో చూశారు కదండి, బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారి జీవితంలో ఖచ్చితంగా జరగబోయేది ఏమిటి, వీరి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరి పూర్తి జాతకం ఎలా ఉంటుంది, వీరు ఏ రంగంలో బాగా రాణిస్తారు, అలాగే ఈ రాశివారి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.